నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఐసిఐసి బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్ అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం మహిళలతో కలిసి దాండి ఆడిన మాజీ ఎంపీ వి హనుమంతరావు గణేష్ పండుగ నుంచి బతుకమ్మ పండుగ వరకు కార్మికుల సేవలు ఎనలేనివి పండుగ రోజు కూడా జిహెచ్ఎంసీ కార్మికులు నిరంతరం సేవలు కొనియాడిన కార్పొరేటర్ రోజాదేవి అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చిట్టిరెడ్డి జయలక్ష్మి పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకు మాజీ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు డబ్బులు మొత్తం సింగ్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యాయని మేనేజర్ నరేష్ అన్నారు అసలు ఎవరి సింగ్ పంజాబ్ రాష్ట్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా చిలకలూరిపేటనా దీనిపై స్పష్టత లేదన్నారు తప్పంతా తనపైనే వేసి నన్ను బలి చేయాలని చూస్తున్నారని నరేష్ సెల్ఫీ వీడియోలో తెలిపారు బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని అన్నారు విజయవాడ భారతీనగర్ ఆర్ఎస్ చంద్రశేఖర్ ఏలూరి రోడ్డు ప్రవీణ్ డబ్బులు తీసుకున్నారని నరసరావుపేటలోని కరుణాకరన్ వంశీ చిలకలూరిపేటలోని హరీష్ కు అన్ని విషయాలు తెలుసని ఐసిఐసి బ్యాంక్ జెడ్ఎం సందీప్ మెహ్రా వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నారు చనిపోదామనే నిర్ణయం తీసుకొని భార్య పిల్లలు గుర్తొచ్చి ఆగానని ఆవేదన వ్యక్తం చేశాడు తనకి జంగారెడ్డిలో కంచర్ల విష్ణుప్రసాద్ పులిపాక ఉమామహేశ్వరరావుల నుండి 5 నుండి 6 కోట్ల రూపాయలు రావాలన్నారు ప్రభుశేఖర్ కిషోర్ ఇద్దరు త్వరలో అన్ని విషయాలు క్లియర్ చేస్తారని చెప్పారు నరేష్ సెల్ఫీ వీడియోలోని వివరాలతో సిఐడి అధికారులు మొత్తం స్కామ్ కూపీ లాగుతున్నారు వదిలేశారు ఎవరి కాళ్ళు లబ్ధి పొందారు ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఎవరి కాళ్ళు క్యాష్ రూపాయలు లబ్ధి పొందారు కానీ చివరాకు వచ్చేటప్పటికి నేను నా అకౌంట్లో కట్టేటప్పటికి ఏదైతే నా అకౌంట్లో కొట్టేటప్పటికి అంతా నరేష్ చేసాడు అంటారు ప్రతి ఒక్కళ్ళు ఏదైతే అకౌంట్లో కొట్టారో అన్ని ప్రూఫ్లు అకౌంట్ల ద్వారానే వస్తాయి ఏదైనా క్యాష్ తీయలేదు ఏమీ చేయలేదు అన్ని అకౌంట్ల ద్వారానే కొట్టాం అన్ని అకౌంట్ల ద్వారానే చేసాం ప్రతి ఒక్క కస్టమర్ది ఎవరిదైతే ఉందో ప్రతి ఒక్కరిది కస్టమర్ది కూడా నాకు తెలిసిన నా కస్టమర్ది ఏదైతే నేను అది తీసానో చెక్కులు తీసానో డీటెయిల్ తీసానో వాళ్ళందరికీ నేను క్లియర్ చేశాను 2 నెలలు 3 నెలల నుంచి నరకం అనిపించాను నరకం చూపించారు నాకు బ్యాంక్ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ జడ్జి సందీప్ మెహ్రా నాకు నరకం చూపించాడు ఇప్పుడు భారతీనగర్లో ఉన్న మా బ్రాంచ్ మేనేజరు నేను ప్రతిదీ ఇన్ని సంవత్సరాల కస్టమర్ రిలేషన్ తోటి ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఎవరికి ఎప్పుడు ఏమీ ఇబ్బంది కలగలేదు కానీ లాస్ట్ 3 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను సార్ నేను కూడా సార్ చెప్తా చెప్పదు సార్ చాలా లేదు సార్ ఎక్కడైనా ఉండదు కానీ ధైర్యం చనిపోవట్లేదు సార్ ఉండడానికి ధైర్యం చనిపోవడానికి ధైర్యం సరిపోవట్లేదు పిల్లలే గుర్తొస్తున్నారు సార్ మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు సార్ మీ దాంట్లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ ప్రతిదీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా చూసుకొని మీకు ప్రతిదీ తెలుస్తుంది సార్ దాంట్లో అది మీరు రిటర్న్ నాకు చేయించుకోవచ్చు నరకం చూపించారు నాకు బ్యాంక్ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ జడ్జి సందీప్ మెహ్రా నాకు నరకం చూపించాడు ఇప్పుడు భారతీనగర్లో ఉన్న మా బ్రాంచ్ మేనేజరు నేను ప్రతిదీ ఇన్ని సంవత్సరాల కస్టమర్ రిలేషన్ తోటి
ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఎవరికి ఎప్పుడు ఏమి ఇబ్బంది కలగలేదు. కానీ లాస్ట్ 3 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెట్టి కస్టమర్లు ఇబ్బంది పడేటట్టు అయ్యారు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను, కానీ ఎవరికి నష్టపరచలేదు. ఎప్పుడు ప్రతిదీ అడ్జస్ట్మెంట్ చేసి ప్రతిదీ క్లియర్ చేస్తూనే ఉన్నా. ఒకసారి వీళ్ళు చేయడం వల్ల కస్టమర్లు అందరూ ఒకసారి వచ్చారు. నాకు రావాల్సిన అమౌంట్ బయట ఉంది. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయించాను, ఆ ట్రేడింగ్, టీపీఎఫ్, సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రావడానికి నేను ఏదైతే కష్టపడుతున్నానో, ఏదైతే చేస్తున్నానో ఆ అమౌంట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ క్లియర్ అయిపోతుంది. నరసరావుపేటలో, కరుణాకరం ప్రతి ఒక్కటి తెలుసు, బ్యాంకులో ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు. ఇద్దరం కలిసే ఉన్నామని, ఏది చేసినా కలిసే చేసామని తెలుసు. కానీ చివరాఖరికి నేను ఒక్కడనే మిగిలిపోయాను. స్టాఫ్ అందరూ కూడా ఎవరి కాళ్ళు నన్ను ఒక్కడనే మిగిలిపోయి నేను ఒక్కడే పోరాటాల్సి వచ్చింది. భారతీనగర్ వచ్చాను. భారతీనగర్లో కస్టమర్ రిలేషన్ బట్టి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్. హైదరాబాద్ అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం నిర్వహించారు. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో దాండియా కార్యక్రమాన్ని చిన్నారులు, మహిళలు డీజే పాటలతో అంగరంగ వైభవంగా నృత్యాలు చేస్తూ ఆట్లాడారు. ముందుగా బతుకమ్మలో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. మహిళలతో కలిసి వి హనుమంతరావు దాండియా ఆడారు. అనంతరం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు, బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో అంబర్పేట దేవస్థాన సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
పండుగ రోజు కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా జీహెచ్ఎంసీ కార్మికులు నిరంతరం పనిచేస్తారని వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అన్నారు. దసరా పండుగ సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్లోని మాధవరం కాలనీ కమిటీ హాలులో తమ సొంత నిధులతో కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రోజాదేవి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులు గణేశుడు పండుగ నుంచి బతుకమ్మ పండుగ వరకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాగే జీహెచ్ఎంసీ కార్మికులకు వివేకానంద నగర్ డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మనం గత వినాయక చవితి నుంచి కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అయినా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ మొత్తం కూడా నిరంతరాయంగా మన ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మంచిగా సేవలు అందించారు. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా స్టాఫ్ ఇబ్బంది పడ్డా, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం అంటూ వాళ్ళు మంచిగా వచ్చి ఎక్కడ కూడా వాళ్ళ సేవలు అందించారు. ఎక్కడ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేరు. అందుకని వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళందరికీ కూడా దసరాకు అందరికి కూడా మాకు ఎంత తోసిందో మాకు తోచినంత విధంగా వాళ్ళకు బట్టలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా దసరా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రేపు ఒక్క రోజు కూడా వాళ్ళు కుటుంబంతో స్పెండ్ చేసి బాగా పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వినాయక చవితి నుంచి కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి వినాయక చవితి, బతుకమ్మ, ఈ నవరాత్రులు, ఈ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి మరీ ప్రజల కోసమే వాళ్ళు చేసినంత సేవ నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేయకుండొచ్చు. వారు ఉదయం 5ంటికి వస్తారు, 2 వరకు కూడా వారు ఏది అడిగినా కూడా వాళ్ళు తప్పకుండా చేశారు ఇంతవరకు. ఇక ముందు కూడా అలానే చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ బుల్లె విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాప్తాడు ఎంపీపీ చిట్టిరెడ్డి జయలక్ష్మి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడాలని, అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీలు, పంట నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా మండలంలోని అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, ఎంపీటీసీ వరలక్ష్మి, సర్పంచులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ మేడం గారికి, వైస్ ఎంపీపీ 1, 2 గారికి, గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకి, అధికారులకి, మన ఎంపీడీఓ మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.
నా పేరు సునీత. నేను తాడిపత్రి నుంచి ఇక్కడ మన కాట్లాడు మండలానికి ఏపీఎంగా రావడం జరిగింది. 1 వీక్ అయింది. మన డ్వాక్రా గ్రూపులు వచ్చి 865 గ్రూపులు మన మండలంలో ఉండడం జరిగింది. ఇయర్ టార్గెట్ వచ్చి ఉన్నతి కింద అంటే ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. 50,000 నుంచి ₹1,00,000 వరకు. వారు ఏదైనా యాక్టివిటీ పెట్టుకుంటామన్నా కూడా వాళ్ళకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అది 2 lakhs వరకు దానికి ప్రాజెక్ట్ కూడా తయారు చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది వడ్డీ లేని రుణము. మామూలుగా శ్రీనిధి రుణాలు అయితే అవసరమైన వాళ్ళు కూడా ఇయర్ టార్గెట్ కూడా అప్పుడే అచీవ్ కావడం కూడా జరిగింది. అది రూపాయి వడ్డీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకు నుండి కూడా ప్రతి సభ్యురాలు కూడా 2 లక్షలు అంటే ప్రతి గ్రూప్ కూడా 20 లక్షల రుణాలు కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలంలో ఉన్న డ్వాక్రా గ్రూపులన్నీ కూడా ఇప్పటికి 99% రికవరీ శాతం కూడా బాగుంది. మన సంఘ సభ్యులందరూ కూడా ఎంపీఓ మేడం గారికి, అధికారులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, అధికారులకి, పాత్రికేయులకి నమస్కారాలు. ముఖ్యంగా మండలంలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 44 ఉన్నాయి. అందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అంటే 1000 జనాభాకి ఒక మెయిన్ అంగన్వాడీ కేంద్రం ఉంటుంది. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 40 ఉన్నాయి. మినీ అంగన్వాడీ కేంద్రాలు అంటే 350 నుంచి 500 లోపల ఉన్న జనాభాకి ఒక మినీ అంగన్వాడీ కేంద్రం. ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 4 ఉన్నాయి. సొంత భవనాలలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 34 ఉన్నాయి మండలంలో. అద్దె భవనాలలో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 7 ఉన్నాయి. అవి రామనేపల్లి, బండమీదపల్లి 1, పాలచర్ల మెయిన్, పాలచర్ల మినీ, కృష్ణాపురం, హంపాపురం 2, ఐవారపల్లి. ఈ 7 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటిలో బండమీదపల్లి 1, పాలచర్ల మినీ, హంపాపురం 2, ఐవారపల్లి. ఈ బిల్డింగ్స్ కొన్ని ఇన్కంప్లీట్ స్థలం నుంచి ఇన్కంప్లీట్ స్టేజ్లో స్లాబ్ స్టేజ్ వరకు ఉన్నాయి. పాలచర్ల మెయిన్, కృష్ణాపురం అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. రామనేపల్లి వచ్చేసి అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. వీటికి స్థలం ఇంకా మాకు దొరకలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి స్థలం కావాలి ఇక్కడ కూడా పెట్టాం మేడం అంగన్వాడీ కేంద్రాల్లో. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పోయినాబాదు మండల కేంద్రంలో తాజ్ సర్కిల్ రెస్టారెంట్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ప్రపంచంలో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫుడ్ ఇండస్ట్రీ అని అన్నారు. అందరూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకుంటారు, కానీ ఫుడ్ ఇండస్ట్రీ పెద్దదని స్పీకర్ అన్నారు. తాజ్ సర్కిల్ రెస్టారెంట్ పెట్టి చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న గొర్రెబాయికి ధన్యవాదాలు తెలిపారు. అతని వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. బీజాపూర్ హైవే మునుముందు 4 లైన్ల రోడ్డు కానున్నది కాబట్టున ఇక్కడ ఎలాంటి తాజ్ హోటల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ పాల్గొన్నారు. शुक्रिया स्थानीय पुलिस स्टूडियो फाइन चतुर्भुक्षानी वारी का वीडियोग्राफर ఈరోజు తాజ్ సర్కిల్ హోటల్ను ఓపెనింగ్ చేయడానికి నాతో పాటు మా మిత్రులు ఎంపీ అనిల్ యాదవ్ గారు, మరి అదేవిధంగా మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ ఫయూం భాయ్ గారు, మరి కార్పొరేషన్ చైర్మన్
పెద్దలు జ్ఞానేశ్వర్ గారు, వారితో పాటు భీంభరత్ గారు, చాలామంది కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినాం. అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాదు తాండూరు వికారాబాద్ పోయే రోడ్డు రాబోయే రోజులల్లా 4 లైన్ వే అవుతున్నది. చాలా ట్రాఫిక్ ఉంటున్నది. మరి ఆ సందర్భంగా ఈ తాజ్ సర్కిల్ను ఈరోజు ఈడ ఏర్పాటు చేయడము మేము హర్షించదగ్గ విషయము. మరి ఈ హోటల్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. మరి ఈ హోటల్ను ప్రారంభించిన ఇర్ఫాన్ కానీ, మరి అదేవిధంగా గోరేబాయ్ కానీ, వారికి ప్రభుత్వం తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుడు అనేది చాలా గొప్ప విషయము. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి సహకరించినట్లే. మరి ఈ హోటల్ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా ఖర్చుతో పెట్టినరు. తప్పకుండా భగవంతుని దయతోని ఈ హోటల్ రాను మంచి ఫుడ్ ప్రజలకు అందించి పెద్ద ఎత్తున ఈ హోటల్ ప్రచారం జరగాలి వీళ్ళ పేరు మీద అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక విషయము, ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఈ ప్రపంచంలో నంబర్ 1 ఇండస్ట్రీ. మనం అందరం అనుకుంటాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని. సాఫ్ట్వేర్ కాదు, ఫుడ్ ఇండస్ట్రీయే అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ. మరి ఈ ఇండస్ట్రీని ఎంత మనం అభివృద్ధి చేయించుకుంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ తీరుతుంది ఒకటి. రెండవది, మంచి ఫుడ్ దొరుకుతుంది అనేది నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటూ, మరి వారికి గోరేబాయ్ గారికి, మరి అదేవిధంగా ఇర్ఫాన్కు దేవుని దీవెనలు ఉండాలి, ఈ హోటల్ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పిదాలు ప్రస్తుతం ప్రజల పాలిట శాపంగా మారాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన అశోక్ నగర్లో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అశోక్ నగర్లో బ్రిడ్జి నిర్మాణం మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవంగా ఈ బ్రిడ్జి చాలా హైట్లో కట్టాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ తక్కువ హైట్లో కట్టి వైసీపీ నాయకులు డ్రైనేజీ సమస్యను కొత్తగా తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండోర్ స్టేడియంలో జనరేటర్, స్పోర్ట్స్ సామాగ్రి మాయంపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుబాటి స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా 27, 28 అశోక్ నగర్, హరిహర్ నగర్లో పర్యటించడం జరిగింది. మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది, ఈ గారు అందరితో కలిసి పర్యటించడం జరిగింది. మేము ఎలక్షన్స్లో ఏవైతే ఇక్కడ సమస్యలు గుర్తించామో ఆ సమస్యలని పరిష్కారం వైపు తీసుకెళ్ళడానికి ఇక్కడ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టారో దాని ఎస్టిమేషన్లు కానీ అన్ని హైట్గా కట్టమని చెప్పేసి ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు మొత్తం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపించింది. అలాగే ఈ స్ట్రీట్కి ఏదైతే రోడ్డు ఉందో అది కానీ వేపిస్తామని చెప్పేసి అది కానీ పెండింగ్ పెట్టారు. కాంట్రాక్టర్లు గారు అయితే గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా దాన్ని ఖచ్చితంగా మేము ఈ రోడ్ అయితే తర్వాత ఈ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో, బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇండోర్ స్టేడియంలోకి వెళ్ళడం జరిగింది. ఇండోర్ స్టేడియంలో ఉండే ఎక్విప్మెంట్ కానీ, జనరేటర్లు కానీ ఇవన్నీ
అక్కడ ఉండే అధికారి అమ్ముకున్నారని చెప్పేసి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ రాయడం జరిగింది. దాని మీద కానీ విచారణ చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు, ఇంకా లైటింగ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అవి కానీ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి అనంతపూర్లో డ్రైనేజ్ సమస్య ఈరోజు కాదు, గత 35 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. దానికనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకెళ్తున్నామని చెప్పడం జరుగుతూ ఉంది. గత పాలకులు ఏవైతే తప్పిదాలు చేశారో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఐసిఐసి బ్యాంక్ మాజీ మేనేజర్ నరేష్. అంబర్పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం. మహిళలతో కలిసి దాండి ఆడిన మాజీ ఎంపీ వి హనుమంతరావు. గణేష్ పండుగ నుంచి బతుకమ్మ పండుగ వరకు కార్మికుల సేవలు ఎనలేనివి. పండుగ రోజు కూడా జిహెచ్ఎంసీ కార్మికులు నిరంతరం సేవలు కొనియాడిన కార్పొరేటర్ రోజాదేవి. అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చిట్టిరెడ్డి జయలక్ష్మి. చూస్తూనే ఉండండి విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.